హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాత్విక్ కిచెన్. ఈరోజు కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఈరోజు మనం చేయబోయే రెసిపీ వచ్చేసి సొరకాయ గారెలు. కావాల్సిన పదార్థాలు: ఒక సొరకాయ, ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, అల్లం ముక్క, పల్లీలు, బియ్యం పిండి, జీలకర్ర. ముందుగా ఒక జార్ తీసుకొని అందులో పచ్చిమిర్చి, జీలకర్ర, అల్లం ముక్క, ఉప్పు వేసుకొని కచ్చపచ్చగా మిక్సీ పట్టుకోవాలి. సొరకాయను తురుముకొని పక్కకుంచుకోవాలి. తురుముకున్న సొరకాయ మిశ్రమంలో బియ్యం పిండి వేసుకుంటూ మెత్తగా చపాతీ పిండిలా కలుపుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా గట్టిగా కలుపుకోవాలి. ఇందాకలా మనం మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ను అందులో వేసుకోవాలి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ ముక్కలను కూడా వేసుకోవాలి. వేయించి పెట్టుకున్న పల్లీలను కూడా వేసుకోవాలి. తర్వాత కొద్దిగా జీలకర్ర, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా కరివేపాకు, కొద్దిగా ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. నాకైతే సొరకాయలో వచ్చిన నీరు వల్ల మళ్ళీ కొద్దిగా పిండి పట్టింది. మీకు సరిపోతే అవసరం లేదు. ఇలా బాగా కలుపుకొని పక్కకు పెట్టుకోవాలి. పక్కకు పెట్టుకున్నాక ముందుగా గ్యాస్ వెలిగించి ఒక గిన్నె తీసుకొని దాంట్లో ఫ్రైకి సరిపడా నూనె పోసుకోవాలి. నూనె బాగా వేడయ్యాక మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని ఏదైనా కవర్లో కానీ ఏదైనా అరిటాకులో కానీ, నా దగ్గర అయితే తమలపాకు ఉంది, తమలపాకులో గారెల్లాగా ఒత్తుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. గారెలన్నిటిని మీడియం ఫ్లేమ్లోనే కాల్చుకోవాలి, ఎందుకంటే లోపల ఉడకదు. వీడియోలో చూపించిన విధంగా ఫ్రై చేస్తూ ఒక గిన్నెలోకి తీసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని సర్వింగ్ గిన్నెలోకి తీసుకుంటే వేడి వేడి సొరకాయ గారెలు రెడీ.